రేపు రాబోయే రోజుల్లో మా స్థానిక శాసనసభ్యులు ఎంపీ గారి ఆలోచన వరకు ఈ టెంపుల్కి రావడానికి రోడ్డు కూడా విస్తీర్ణ 2016లో చేపట్టం. ఆ రోజు కొన్ని శక్తులు అడ్డుకొని అది ఆగిపోయింది. అతి త్వరలో రోడ్డు కూడా వైండింగ్ కూడా 40 అడుగుల రోడ్డు కూడా ఆ రోజు ఏదైతే డిపిఆర్ చేసామో ఆ రోజు ఆ డిపిఆర్ కదా ఉడా నిధుల నుంచి 8 కోట్ల రూపాయలు చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ రోజు టెండర్ కూడా పిలిచారు. ఆ రోజు రోడ్డు వైండింగ్ ఆడుకొని కొందరు కోర్టుకు వెళ్ళి స్టే చేయడం వల్ల ఆగిపోయింది. అవన్నీ కూడా అతి త్వరలో ఎన్ని కూడా అమలుపరుస్తారని స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మేము, ఎందుకంటే అనకాపల్లి కాదు యావత్తు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా కలుపువాళ్ళుగా అందరికీ ఆశీస్సులు ఇస్తూ ఈరోజు మన రాష్ట్రం ఇంత సంక్షేమంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న అమ్మవారి కృపతోటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు స్థానిక ఎంపీ ఎమ్మెల్యే అందరూ కలిపి ఈ టెంపుల్ ప్రారంభోత్సవమే కాదు రేపు అతి త్వరలో ఇంకా మహత్తరమైన ఘటాల మహోత్సవం అమ్మవారి ఘటాల మహోత్సవానికి అటెండ్ అయిన మా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్య గారికి మరియు మా జనసేన ఇన్ఛార్జ్ రామ్జీకి మరి ఆలయ కమిటీ చైర్మన్కి అసోసియేట్ మెంబర్లకి మరి మాజీ చైర్మన్ గారికి గౌరవ కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర గారికి డాక్టర్ గారికి ఇచ్చేసిన నాయకులకు భక్తులకు అందరికీ ముఖ్యంగా ఈనాటి ఈ ఘటాల మహోత్సవానికి అటెండ్ అవ్వడం పూర్వజన్మగా భావిస్తారు. ఆ రోజు 2014లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ప్రప్రదంగా ఆ రోజు అమ్మవారి దర్శనార్థం వచ్చి ఆ రోజు 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడమే కదా ఆలయ పునర్నిర్మాణం కూడా చేపట్టాలని ఆ రోజు దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఆ రోజు ఆయన అనౌన్స్ చేసి 5 కోట్లు రిలీజ్ చేశారు. తదనంతరం తర్వాత ఎలక్షన్లో కూడా పంతాల రామకృష్ణ గారు కానీ మా సీఎం రమేష్ గారు కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్లు కూడా వచ్చి కూటమి ప్రభుత్వం రావడం తగ్గి వచ్చిన మరుక్షణమే అమ్మవారు పునర్నిర్మాణం చేసి టెంపుల్ కూడా ఎక్కడ లేని విధంగా ఈ ఉత్సవాలు కూడా రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని ఆ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గౌరవ శాసనసభ్య ఆదేశాల మేరకు ఆ రోజు అనౌన్స్ చేయడం, ఆ అనౌన్స్మెంట్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కూడా అమలుపరచడం కూడా మా అనకాపల్లి భక్తులందరూ కూడా పూర్వజన్మ